తెలంగాణ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్న పేరు తీన్మార్ మల్లన్న. ఒక సాధారణ జర్నలిస్టుగా యూట్యూబ్ రాజకీయ విశ్లేషకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఇప్పుడు భారీ ప్రజాసభలు, హై అండ్ కార్లు, కాన్వాయ్లు, విదేశీ పర్యటన దాకా చేరింది. అయితే ఇప్పుడు చాలా మంది సామాన్యుల్లో ఒక ప్రశ్న బలంగా వినిపిస్తుంది. సున్నాతో ప్రారంభించిన వ్యక్తి ఇంత భారీ స్థాయికి ఎలా చేరుకున్నాడు? ఒకప్పుడు ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ నిరుద్యోగుల సమస్యలపై గొంతెత్తిన మల్లన్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక బ్రాండ్గా మారిపోయారు. జిల్లాల్లో భారీ మీటింగులు, వందలాది వాహనాలతో కాన్వాయ్లు, ఫార్చునర్ లాంటి ఖరీదైన కార్లతో ర్యాలీలు, ఇవన్నీ చూసినప్పుడు ప్రజల్లో సహజంగానే సందేహాలు వస్తున్నాయి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల విరాళాల, వ్యాపార వర్గాల మద్దత, ఎన్ఆర్ఐ ఫండింగా, లేదా రాజకీయ పెట్టుబడుల అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం రాజకీయాల్లో ఇమేజ్ బిల్డింగ్ అనేది కోట్ల రూపాయల వ్యవహారంగా మారింది. ఒక నాయకుడు ప్రజల్లో కనిపించాలంటే సోషల్ మీడియా టీంలు, ఈవెంట్ మేనేజ్మెంట్, వాహనాల ప్రదర్శన, భారీ బ్యానర్లు, డిజిటల్ ప్రచారం తప్పనిసరిగా అయ్యాయి. మల్లన్న విషయంలో కూడా అదే ఫార్ములా పనిచేస్తుందన్న చర్చ జరుగుతుంది. వారి కుటుంబంతో కలిసి అమెరికా పర్యటన కూడా చర్చనీయాంశమైంది. సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రారంభమైన వ్యక్తి విదేశీ టూర్లు, లగ్జరీ లైఫ్ స్టైల్ వైపు ఎలా వెళ్లాడన్న ప్రశ్నలను ప్రత్యర్థులు లేవనెత్తుతున్నారు. అయితే మల్లన్న అనుచరులు మాత్రం ఇది ప్రజా మద్దతుతో వచ్చిన ఎదుగుదలని వాదిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో డబ్బు ప్రభావం కొత్త విషయం కాదు. ఒకసారి ప్రజాదరణ పెరిగితే నాయకుల చుట్టూ వ్యాపార వర్గాలు, కాంట్రాక్టర్లు, ఆశావహ నేతలు చేరడం సహజమే. చాలాసార్లు కాన్వాయ్లో కనిపించే కార్లు కూడా వ్యక్తిగత సొత్తు కాకుండా అనుచరులవే ఉంటాయి. సభల ఖర్చులు కూడా స్థానిక నాయకులే భరిస్తుంటారు. అయితే ప్రజాస్వామ్యంలో పారదర్శకత చాలా ముఖ్యం. ఒక నాయకుడి ఆదాయం, ఆస్తులు, ఖర్చులపై ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అదే సమయంలో నిర్ధారిత ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కూడా సరికాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పాపులారిటీ అంటే కేవలం ప్రజాబలం కాదు, దాని వెనుక భారీ ఆర్థిక బలం కూడా అవసరమవుతుంది. తీన్మార్ మల్లన్న ఎదుగుదల ఆ రాజకీయ వాస్తవాన్ని మరోసారి గుర్తు చేస్తుంది.